బ్రేకింగ్ న్యూస్ తిరుపతి పరకామణి కేసు విచారణ విజయవాడకు మారింది. సిఐడి అధికారులు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించారు. వచ్చిన సమాచారంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడు రవికుమార్ను మరోసారి విచారణ చేయనుంది సిఐడి. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలతో కేసుకు సంబంధించిన వారికి సెక్యూరిటీ కల్పించింది పోలీస్ శాఖ. తిరుపతి పరకామణి కేసు విచారణ విజయవాడకు మారింది. సిఐడి అధికారులు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించారు. ఆ సమాచారంలో అంటే వచ్చినటువంటి ఆ ఎంక్వైరీలో ఆధారంగా తెలుసుకున్న సమాచారంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడు రవికుమార్ను మరోసారి సిఐడి విచారణ చేయనుంది. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలతో ఈ కేసుకు సంబంధించిన వారికి సెక్యూరిటీ కల్పించింది పోలీస్ శాఖ. రైట్, మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ సార్. దామోదర్, ఇప్పటికే సిఐడి అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు పరకామణి కేసుకు సంబంధించి. సో తాజా అప్డేట్స్ ఏంటి? తాజాగా ఎటువంటి సమాచారాన్ని సేకరించగలిగారు? ఇప్పుడు ఆ కేసు విజయవాడకు మారింది. సో ఇప్పటిదాకా చేసినటువంటి ఎంక్వైరీలో ఎటువంటి ముఖ్యమైనటువంటి ఆధారాలు లభించాయి? రాజేష్, పరకామణి కేసుకు సంబంధించి విచారణ 2వ తేదీ లోపల పూర్తి చేసి హైకోర్టుకు డిసెంబర్ 2వ తేదీ లోపల పూర్తి చేసి హైకోర్టుకు నివేదిక ఇవ్వడానికి సిఐడి పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు తిరుపతిలోని పద్మావతి అతిథి గృహం వద్ద నుంచి తమ కార్యకలాపాలు కొనసాగించిన సిఐడి ప్రస్తుతానికి తమ కార్యకలాపాలను విజయవాడకు మార్చుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఏదైతే ఏవిఎస్ఓ సతీష్ మృతి తర్వాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో విజయవాడ కేంద్రంగా విచారణ చేయాలని, సిఐడి కార్యాలయం కేంద్రంగా విచారణ చేయాలని కూడా ఇప్పటికే సిఐడి అధికారులు నిర్ణయించుకున్నట్లు సమాచారము. క్షేత్రస్థాయిలో ఏదైతే టీటీడీకి సంబంధించి అదేవిధంగా పరకామణిలోను పోలీసుల వద్ద నుంచి కోర్టు వద్ద నుంచి పూర్తిగా సమగ్ర సమాచారం సేకరించారు. దీంతో పాటు ఏదైతే రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద నుంచి ఇతని నిందితుడు రవికుమార్కి సంబంధించిన ఆస్తుల వివరాలు, అతను ఏదైతే ఏప్రిల్ 2023 29 తర్వాత అదేవిధంగా సెప్టెంబర్ 9వ తేదీ లోపల ఆ మధ్యకాలంలో జరిగిన ఆర్థిక లావాదేవీల వ్యవహారాలన్నీ పూర్తిగా అటు బ్యాంకర్ల నుంచి అదేవిధంగా బ్యాంకుల నుంచి అదేవిధంగా రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి మొత్తం వివరాలు సేకరించినారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బందితో పాటు బ్యాంకర్లను కూడా ప్రశ్నించారు. వారి వద్ద నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించారు. నిందితుడు రవికుమార్ను మరోసారి ఈరోజు విచారిస్తారని తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఏదైతే మనం ప్రస్తుతం పద్మావతి అతిథి గృహం వద్ద ఉన్నామో ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు కనిపించలేదు. సిఐడి అధికారులు మొత్తం ఏదైతే విజయవాడ నుంచి తమ విచారణ చేయనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అక్కడనే ఈరోజు వారిని విచారించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ ఇప్పటికే విజయవాడలో ఉన్నారు. ముఖ్యంగా ఏవిఎస్ఓ సతీష్ మృతిపైన అనేక అనుమానాస్పదంగా ఉండడంతో అది హత్య లేకపోతే ఆత్మహత్య అనే కోణంలో ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుంది. వారం రోజుల క్రితం సతీష్ శుక్రవారమే మరణించాడు. గత శుక్రవారం ఆ రోజు తర్వాత ఏదైతే తిరుపతి ఏదైతే సత్యసాయి ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి సత్యసాయిబాబా 100వ జన్మదిన వేడుకల సందర్భంగా ఏదైతే ప్రధానమంత్రితో పాటు ఇతర ప్రముఖులు రావడంతో అటు బందోబస్తుతో పోలీసులు ఆ వ్యవహారాల్లో పూర్తిగా తలమునకలై ఉన్న నేపథ్యంలో కొంత విచారణ జాప్యం జరుగుతోందని కూడా తెలుస్తుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో అటు పోస్టుమార్టం రిపోర్టు పోలీసులకు అందినట్లు సమాచారం. ఒక పదునైన గాయం ఏదైతే తలకు వెనుక వైపున గాయంతోనే అది లోతుగా కుచ్చుకోవడం వల్లే మరణించాడంటూ ప్రాథమిక నివేదిక తెలుపుతుంది. దీనికి తగ్గట్టుగానే ఏదైతే సంఘటన స్థలంలో అనేక మార్లు వారు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. కానీ వీరికి పూర్తి స్థాయిలో ఆధారాలు లభ్యం కావడం లేదని తెలుస్తుంది. ఏదైతే సతీష్ తల కింద ఉన్న రాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ రాయి అంతకు ముందు ఉందా లేకపోతే ఎవరైనా తెచ్చిపెట్టారా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యము. మొత్తం మీద చూస్తే ఈ కేసుకు సంబంధించి ఏవిఎస్ఓ సతీష్ మృతి తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కేసులో మరింతగా దర్యాప్తు వేగం పుంజుకుందని చెప్పవచ్చు. గతంలోనే ఏదైతే మొదటిసారి విచారణకు హాజరైనప్పుడే సతీష్ పూర్తి స్థాయిలో వివరాలు అందించాడు. వాటికి సంబంధించి పూర్తిగా వీడియో రికార్డింగ్ కూడా సిఐడి చేసినట్లు సమాచారం. అయితే ఆస్తులకు సంబంధించి
రవికుమార్ నిందితుడు రవికుమార్ యొక్క ఆస్తులను ఇతరులు ఎవరైనా రాయించుకున్నారా? ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఒక చంద్రగిరి మండలంలో 3.55 ఎకరాలకు సంబంధించిన భూమి జయచంద్రారెడ్డి అనే వ్యక్తి ఈ మధ్య కాలంలో అతని వద్ద నుంచి రాయించుకున్నాడు. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. జయచంద్రారెడ్డి ఎవరికైనా బినామే అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. అయితే అప్పట్లో పనిచేసిన పోలీసు ఉన్నతాధికారులతో పాటు తిరుమల తిరుపతిలో పనిచేసిన పోలీసు అధికారులతో పాటు టీటీడీ పాలక మండలి సభ్యులు అదేవిధంగా టీటీడీ ఉన్నతాధికారులను కూడా ఈ కేసులో విచారించనున్నట్టు తెలుస్తుంది. దీనికి తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో విచారణలు పూర్తయినాయి. ఇక పెద్దలను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వారికి సంబంధించి నోటీసులు త్వరలో పంపించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు సుమారు 35 మందిని పైగా ఏదైతే సిఐడి విభాగం విచారించింది. మరికొంతమందికి నోటీసులు కూడా పంపిస్తామని కూడా చెప్తున్న నేపథ్యంతో పాటు ఇటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అదేవిధంగా పాండిచ్చేరిలో కూడా రవికుమార్కి సంబంధించిన ఆస్తుల వివరాలను బయటకు తీసుకొచ్చారు. 45,000 రూపాయలు జీతం వస్తున్న వ్యక్తి ఇన్ని 100 కోట్ల ఆస్తులు ఇన్ని ప్రాంతాల్లో ఏ విధంగా సంపాదించగలిగాడు అన్న కోణంలోనే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు టీటీడీ పాలక మండలి కూడా నూతనంగా ఒక తీర్మానం చేసింది. దీంతో పాటు క్రిమినల్ కేసులు ఏదైతే గతంలో ఏదైతే టీటీడీ కేసు ఫిర్యాదు చేసినప్పటికీ క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో టీటీడీకి పూర్తి స్థాయిలో క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం కూడా ఇవ్వాలంటూ తీర్మానం నమోదు చేసింది. ఇందులో భాగంగా మొదటి కేసుగా పరకామణి కేసుకు సంబంధించి పరకామణిలో నిందితులు రవికుమార్తో పాటు అతనికి సహకరించిన వారు అదేవిధంగా ఈ కేసును లోక్ అదాలత్లో రాజీ కావడానికి కారణమై వెనకనున్న వ్యక్తులపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కూడా తీర్మానం చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వం నుంచి వారికి త్వరలో గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత మరోసారి ఈ కేసుకు సంబంధించి తిరుపతి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇదే కేసు మీద ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. మొత్తం మీద చూస్తే ఇటు లీగల్ విభాగం ముఖ్యంగా టీటీడీ లీగల్ విభాగంలోనే చాలా లోపభూయిష్టంగా ఉండడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందంటారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగి వారికి కూడా కొంత హైకోర్టు చివాట్లు పెట్టిన నేపథ్యంలో మొత్తం మీద సిఐడి విచారణ వేగవంతంగా కొనసాగుతున్న నేపథ్యం. మరోవైపు డిసెంబర్ 2వ తేదీ లోపల పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చిన తర్వాత ఈ కేసును ఏసీబీ డీజీ కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ దామోదర్. తిరుపతి పరకామణి కేసు విచారణ విజయవాడకు మారింది. దీంట్లో ఇప్పుడు ఏవేఎస్ఓ సతీష్ కుమార్ మృతి తర్వాత సిఐడి ఎంక్వైరీ మరింతగా స్ట్రిక్ట్గా కొనసాగుతుంది. నేపథ్యంలో రవికుమార్ను మరోసారి విచారించబోతోంది సిఐడి.